ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో అత్యంత నిజాయితీపరుడు, అత్యంత బదిలీ అయిన ఐఏఎస్ అధికారుల్లో ఒకరైన అశోక్ కెమ్కా మళ్లీ బదిలీ అయ్యారు. హర్యానా క్యాడర్ 1991 బ్యాచ్కు చెందిన అశోక్ కెమ్కాకు ప్రింటింగ్, స్టేషనరీ శాఖ నుంచి రవాణా శాఖలో అదనపు ప్రధాన కార్యదర్శి పదవిని ఇటీవలే అప్పగించారు. కెమ్కా పదవి విరమణకు కేవలం 5 నెలల ముందు మరో విభాగంలో పోస్టింగ్ పొందడం విశేషం. ఇప్పుడు ఆయన రవాణా శాఖలో 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి నవదీప్ వ్రిక్ స్థానంలో చేరారు. దాదాపు దశాబ్దం తర్వాత కెమ్కా తిరిగి రవాణా శాఖకు వచ్చారు. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో సీనియర్ నేత అనిల్ విజ్కు రవాణా శాఖ మంత్రి పదవి ఇచ్చింది. ఈ క్రమంలో ఐఏఎస్ అధికారి అశోక్ కెమ్కాను తమ శాఖలో నియమించాలంటూ ఇటీవలి కేబినెట్ మంత్రి అనిల్ విజ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో హర్యానా ప్రభుత్వం రవాణా శాఖలో కెమ్కాను నియమించింది. దీనిపై రవాణా శాఖ మంత్రి అనిల్ విజ్ సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో కెమ్కా రవాణా కమిషనర్గా పనిచేశారు. ఆయన పదవీకాలం స్వల్పకాలికం, కేవలం 4 నెలలు మాత్రమే. కానీ ఆ సమయంలో భారీ ట్రక్కులు, ట్రైలర్లకు ఫిట్నెస్ సర్టిఫికెట్లను జారీ చేయడానికి ఆయన నిరాకరించారు. దీంతో జనవరిలో ట్రక్ డ్రైవర్ల సమ్మెకు దారితీసింది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 ప్రకారం వారి వాహనాలను సవరించడానికి ట్రక్ డ్రైవర్లకు 1 సంవత్సరం ఇవ్వటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను పరిష్కరించింది. ఆ సమయంలో రవాణా రంగంలో అవినీతిని పరిష్కరించడానికి తాను చేసిన ప్రయత్నాలను గుర్తు చేసుకుంటూ తీవ్రమైన పరిమితులు, స్వార్థ ప్రయోజనాలను ఎదుర్కోవడం గురించి కెమ్కా ట్వీట్ చేశారు. ఐఏఎస్ అశోక్ కెమ్కా కెరియర్ తరచుగా తక్కువ ప్రాముఖ్యత లేని విభాగాలకు బదిలయ్యారు. ఆయన కెరియర్లో ప్రతి 6 నెలలకు సగటున బదిలీ కావడం విశేషం. ఇన్ని సవాళ్లు ఎదురైనా అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకే కెమ్కా తన 33 ఏళ్ల కెరియర్లో 57 స్థానాల్లో పోస్టింగ్లు పొందారు. ఈ పదవీ కాలంలో కెమ్కా నిజాయితీగల ఐఏఎస్గా ఆదర్శంగా నిలిచారు. అశోక్ కెమ్కా ఏప్రిల్ 30, 2025న పదవి విరమణ చేయనున్నారు. 2012లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధించిన గురుగ్రామ్ ల్యాండ్ డీల్ మ్యుటేషన్ను రద్దు చేయటంతో కెమ్కా అప్పుడు జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారు. మ్యుటేషన్ అనేది భూమి యాజమాన్య బదిలీలో ఒక భాగం. దీంతో పాటు విజిలెన్స్ బ్యూరోకు అధిపతిగా తన సేవలను అందిస్తానని గత ఏడాది కెమ్కా ముఖ్యమంత్రి ఖట్టర్కు లేఖ రాశారు. అవకాశం దొరికితే అవినీతిపై నిజమైన యుద్ధం చేసేందుకు సిద్ధమన్నారు. జనవరి 23, 2023 నాటి తన లేఖలో అధికారుల మధ్య పనిలో అసమాన పంపిణీ వంటి అంశాలను ప్రస్తావించారు.